సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి పనులు ఎప్పటికప్పుడు శరవేగంగా ప్రారంభమవుతాయని ప్రచారం జరిగినప్పటికీ ఎక్కడో చోట వాటికి పులి స్టాప్ పడుతూనే వచ్చింది. ఎప్పుడో ఈ అమరావతి పనులకు సంబంధించి టెండర్లకి సంబంధించి జనవరిలోనే టెండర్లు పూర్తవుతాయి అనుకున్నప్పటికీ ఇప్పుడు మార్చి వరకు వచ్చింది. ఇప్పటికైనా ప్రారంభం అవుతాయా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దాని గురించి మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, ఈ అమరావతి గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా ప్రచారం అయితే చాలా పెద్దగా జరుగుతుంది సార్. పనులు అయితే నత్తనడకన నడుస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఆ బిల్డింగ్స్ కి సంబంధించి కూడా జనవరిలోనే టెండర్స్ పూర్తయిపోతాయి అన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మార్చ్ అంటున్నారు. ఇప్పుడు కూడా మార్చిలో అవుతాయా లేదా అనేది కూడా ఒక డౌట్, క్వశ్చన్ మార్క్ ప్లస్ డౌట్ కూడా ఉంది. ఎలా చూడొచ్చు సార్, ఎందుకు డిలే అవుతుంది? అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కొత్తగా కట్టాలంటే పనులు ప్రారంభించడం సులువు అవ్వచ్చు, కానీ ఆగిపోయిన బిల్డింగ్ను ప్రారంభించాలంటే దానిలో చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా సెటిల్మెంట్లు ఉంటాయి ముఖ్యంగా. ఎందుకంటే పాత కాంట్రాక్టర్ ఎందుకు ఆగిపోయాడు, అతను ఆగిపోయినప్పుడు అతని కండిషన్స్ ఏంటి, అలానే అప్పుడు ప్రొక్యూర్ చేసినటువంటి మెటీరియల్ పరిస్థితి ఏంటి, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మీరు అమరావతిలో భవన నిర్మాణం కోసం తెచ్చిన సిమెంట్ బస్తాలో గడ్డగట్టుకుపోయి మట్టి పిచ్చి మొక్కలు పెరిగిపోయినటువంటి పొదల మధ్యలో చిక్కుపోయిన దృశ్యాలు కూడా వస్తున్నాయి బయటికి. కాబట్టి ఒకసారి ఆగిపోయిన పనిని ప్రారంభించడంలో చాలా ప్రహసనం ఉంటుంది. మీరు ఒకటి గమనిస్తే అధికారం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మొదట చేసినటువంటి పని ఏంటి, అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ తొలగింపు, ఆ డిఫారెస్టేషన్ పని మొదలు పెట్టారు. ఒక విధంగా దానికేంటి 36 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. గవర్నమెంట్లో ఏ పనైనా కానీ ఈరోజు అనుకుని రేపు సాయంత్రానికి చివరికి ఇల్లు ఉడ్చే చీపురు కొనాలన్నా కానీ టెండర్లు, నోటీసులు, ప్రొసీజర్స్, సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. సో ఆ 36 కోట్లు ఖర్చు పెట్టినటువంటి దానికి కూడా టెండరు, ప్రొసీజరు నెల రోజులు పట్టింది. పనులు ప్రారంభించి ముగించడానికి ఇంకో నెల రోజులు పట్టింది. సో ప్రతి దానిలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదే క్రమంలో ఈ ఆగిపోయినటువంటి బిల్డింగ్లకి సంబంధించిన అంచనాలు అప్పుడు వేసిన అంచనాల కంటే ఇప్పుడు 70% వరకు పెరిగిపోయినాయి అనేటువంటిది ఒక లెక్క. సో ప్లస్ అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏ కారణాలతో ఆగిపోయారు అనే దాని మీద ఒక క్లారిఫికేషన్ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసిన తర్వాత, ఎందుకంటే అవన్నీ చేయకపోతే మళ్ళీ రేపొద్దున గవర్నమెంట్లు మారినా ఏది మారినా మళ్ళీ ఇది ఒక అవినీతి, ఇందులో దోపిడీ, ఇవన్నీ చర్చే కదా, మనకంతా బట్టకాల్చి మేదేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం అన్ని ఒక స్టెబిలైజ్ చేసుకుని ఫైనల్ టెండర్స్ ఫ్లోట్ చేసింది. దాదాపు 62 రకాల వర్క్స్కి సంబంధించిన టెండర్లు ఫ్లోట్ చేశారు. సుమారు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి చేశారు. ఫండ్ విషయంలో కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు రెడీగా పెట్టుకున్నారు. అంటే మొబిలైజేషన్ అడ్వాన్సెస్ కానీ, పే చేయాల్సినటువంటి ఇతర అంశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి నిధులు కానీ రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈలోపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది వచ్చింది. కాబట్టి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. వీళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అసలు టెండర్స్ పిలవడానికి కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారు. అమరావతి పనులకి ఎలక్షన్ కోడ్ కి సంబంధం లేదు అని విన్నాను. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి క్లియరెన్స్ ఏంటంటే మీరు ప్రొసీజరల్ గా ఉన్నటువంటి అంశాలను చేసుకోవచ్చు అంది. అందుకనే వీళ్ళు టెండర్స్ ఫ్లోట్ చేశారు. కానీ టెండర్స్ ఫైనలైజేషన్ మాత్రం ఎన్నికల తర్వాత చేసుకోమని చెప్పింది ఎలక్షన్. కాబట్టి మార్చి 3వ తేదీ వరకు ఆగాల్సిందే. అందుకనే ఇప్పుడు ఇచ్చినటువంటి చాలా టెండర్స్ డెడ్ లైన్ మార్చి 2వ తేదీ పెట్టారు. సో మార్చి 2, 3 తేదీల తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత పనులు మొదలు ఈ టెండర్స్ ఫైనలైజేషన్ అనౌన్స్మెంట్ మొదలు పెడితే బహుశా 2 వారాలు టైం పెట్టుకుంటే కనుక మార్చి 15వ తేదీ నుంచి పనులు పెద్ద ఎత్తున మొదలు పెట్టడానికి స్కోప్ ఉంటుందని ప్రభుత్వ పక్షాన ఇప్పటికే సిఆర్డిఏ నుంచి కానీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ ఆల్రెడీ ఎవరైతే ఈ రేస్లో ముందున్నారో ఆ కంపెనీలకు ఇన్స్ట్రక్షన్, వాళ్ళ రెడీ అవైలబిలిటీ అంటే దాదాపు 22,000 నుంచి 30,000 మ్యాన్ పవర్ అవసరం అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఈ బిల్డింగ్లు అన్నీ కట్టడం ఒకేసారి మొదలైతే కాంట్రాక్ట్స్ ఫైనలైజ్ చేసేస్తే, ఎందుకంటే ఒకరు కట్టరు కదా, ఒకరు కడితే ఫైనాన్షియల్గా కూడా వైబుల్ కాదు, అది చేయలేరు. అందుకని ఒక 20-30 కంపెనీలు సెలెక్ట్ చేశారనుకోండి, ఒక్కొక్క కంపెనీ చేసినప్పుడు మ్యాన్ ఫోర్స్ కూడా దానికి అవసరం. అందుకని ఒక 30,000 మంది కార్మికులు రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని అధికారులు ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మార్చి 20వ తేదీ వరకు అది ఉంది. సో ఆ ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు, పబ్లిక్కి కనెక్ట్ అయినటువంటి విషయం ఉండదు. కాబట్టి దానిలో ఎలక్షన్ కోడ్కి సంబంధించిన పరిమితులు ఏవి ఉండవు అని చెప్పని ఒక అంశం ఉంది. సో ఈ లోపే ఇవన్నీ రెడీ చేసుకుంటే మార్చి 15-20 తేదీల మధ్య టెండర్ల అనౌన్స్మెంట్ జరిగితే ఉగాది నాటికి పనులు మొదలైపోతాయి. చిన్న చిన్న పనులు ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతున్న పనులు కొనసాగుతున్నాయి. ఇగ్నో బిల్డింగ్ ఉంది, కడుతున్నారు. సిఆర్డిఏ బిల్డింగ్ ఉంది, అది నిర్మాణం జరుగుతుంది.
అలానే వాటర్ ప్లాంట్కి సంబంధించిన పనులు దాదాపు తుది దశకు వచ్చినాయి. పైప్ లైన్ ఎరెక్షన్స్ పనులు తుది దశకు వచ్చినాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడే వేసినటువంటి హై కెపాసిటీ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఆ వర్క్ నడుస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్ అంతా కూడా సెంట్రల్ పిల్లర్ లైటింగ్ మొన్నటి వరకు సెక్రటేరియట్ వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ రోడ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా ఆ పిల్లర్స్ అన్ని కూడా వేసి లైటింగ్ సిస్టమ్ అంతా ఎరెక్షన్ చేస్తున్నారు. సో ఇలాంటి పనులు జరుగుతున్నాయి. కొన్ని ఆల్రెడీ రోడ్స్కి సంబంధించి కొన్ని ప్రతిష్టాత్మకమైన ఇప్పుడు విట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేటువంటి రోడ్లు గతంలో ఆగిపోయినాయి పూర్తి. ఇప్పుడు ఆ రోడ్లన్నీ ఫినిష్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ ఇంటర్నల్ వర్క్స్ అట్లాంటివి జరుగుతున్నాయి. కానీ మేజర్ అమరావతి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి పనులు, గవర్నమెంట్ కాంప్లెక్స్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, ఈ పనులకు సంబంధించి మార్చి 15 నుంచి టెండర్లు ఫైనలైజ్ అయితే కనుక ఉగాది నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకనే ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. డిలే అవ్వడానికి ప్రొసీజరల్ ఇష్యూస్ తప్పితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం ఉంది. ఆ దారిలో కొన్ని స్థలాలకు సంబంధించి ఆ భూముల సేకరణ జరగాలి. భూసేకరణ, భూ సమీకరణ ఆ పద్ధతిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. సో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఇక్కడ ముందుకు జరగడానికి అవకాశం లేదు. ఆల్రెడీ కొంతమంది కేసులు వేసి గత 5 ఏళ్ళు కాదు అంతకు ముందర 10 ఏళ్ల నుంచి ఆ కేసులు కోర్టులో పెండింగ్లో ఉండడం వల్ల సీడ్ యాక్సిస్ రోడ్ అక్కడ వరకు వచ్చి మెయిన్ రోడ్డు కనెక్ట్ అవ్వకుండా అయిపోయింది. సో ఇవన్నీ సంప్రదింపుల ప్రక్రియ ద్వారా సార్ట్అవుట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కొంత డిలే కనిపిస్తుంది. వన్స్ ఈ టెండర్స్ ఫైనలైజేషన్ అయిన తర్వాత పనులు మరింత వేగంగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో అవకాశాలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఫామ్ చేసి 9 months అయింది. ఇలాగే డేట్స్ అనౌన్స్ చేసి చాలాసార్లు పోస్ట్పోన్ కూడా అయ్యాయి. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ వల్లే ఇలాంటివి జరిగితే ఓకే, కానీ ఇంకేమైనా అంటే మళ్ళీ ఈ 5 ఏళ్ళు అయిపోయే వరకు ఈ టెండర్లు పిలుస్తాం, భారీ ఎత్తున స్టార్ట్ చేస్తాం అనే దగ్గర ఉంటే కూడా ఇంకా చెప్పిన అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టార్గెట్ ఇచ్చారో 27 అని, ఆలోగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా సార్, అలా కూడా ఆలోచించాలి. అంటే ఒకటి ఇప్పుడు మనది డెమోక్రసీ, అదే చైనా లాగా అయితే ఆ ఏరియా వరకు ఎమర్జెన్సీ పెట్టి ఎవరు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదని చెప్పని 6 నెలల్లో కట్టేయచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు. చైనాలో చూపిస్తున్నారు కదా 7 నెలల్లో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ సిటీ కన్స్ట్రక్షనే చేసి పడేస్తున్నారు. మన దేశంలో అలా సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. వీటన్నిటిని ఆనర్ చేయాలి. చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అవన్నీ చేసినా కానీ ఎవడో వచ్చి బట్టకాల్చి మేదేస్తాడు, అవినీతి జరిగింది అంటాడు, ఇంకోటి అంటాడు. గోదావరి బ్రిడ్జ్ కట్టిన సరార్ధర్ కాటనే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ గోదావరి బ్రిడ్జ్ నుంచి నీళ్లు పారుతూనే ఉన్నాయి కదా, అది అప్పటికి కూలిపోలేదు కదా. సో ఇట్లా ఉంటుంది. ప్రొసీజర్లో వచ్చేటువంటి డిలేని ఎవ్వరూ కాదనలేరు. మనం ఆ ప్రొసీజర్ కనుక ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే రేపొద్దున ఇంకా పెద్ద కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని సిస్టమ్ ప్రకారం నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకున్నా కానీ రేపు అనుకున్న రీతిలో నిర్మాణాలు జరగకపోతే నష్టపోయేది ఎవరు? ప్రజాధనం కదా, దుర్వినియోగం జరిగేది అక్కడ. అందుకని జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే జమిలీ ఎలక్షన్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2028లో ఎలక్షన్స్ వస్తాయని కూడా నేను చెప్పారు. జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, అందరూ ప్రిపేర్గా ఉండాలి అని చెప్పి. జమిలీ ఎలక్షన్స్ రావడానికి కూడా 3 ఏళ్ళు టైం ఉంది కదా. ఇంకా ఆయన చెప్పిన 2028 వచ్చేసరికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇప్పుడు మీరు అక్కడ క్లియర్గా చూస్తే కనుక 80-90% పూర్తయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లు కానీ అవి ఓపెన్ చేయడం పెద్ద సమయం పట్టకపోవచ్చు. పనులు మొదలుపెట్టిన తర్వాత వాటికి మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వస్తుంది. వాటికి వెళ్ళేటువంటి రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై, డ్రైనేజ్ సప్లై, ఇట్లాంటివన్నీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డ్రైనేజ్ కనెక్టివిటీ ఇవన్నీ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు మరుసటి దీని నుంచే ఉండొచ్చు. 6 నెలలు అంటే అప్పుడు మీరు చెప్పిన అంచనా ప్రకారం చూసినా కానీ 26 జనవరి కల్లా గృహప్రవేశాలు చేయించడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు. మిగతా భవనాలు ఉన్నాయి, 70% పూర్తయినటువంటి భవనాలు ఉన్నాయి. ఎన్జిఓ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ, అవి ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం పట్టొచ్చు. అలానే బంగ్లాస్ ఉన్నాయి. జడ్జిల బంగ్లాలు గోడలు కట్టి 2 ఫ్లోర్లు వేసి గోడలు కట్టిన తర్వాత ఆపేశారు. అవి కంప్లీట్ అవ్వడానికి కూడా ఇవి కంప్లీట్ అయ్యేలోపు అవి కూడా ఇవన్నీ సపరేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు కదా. అందుకనే వర్క్ ఫోర్స్ వేరే ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫైనాన్షియల్స్ వేరే ఉంటాయి, కాంట్రాక్టర్స్ వేరే ఉంటారు. కాబట్టి వీలైనంత వేగంగా ప్యారలల్గా సైమల్టేనియస్గా అన్ని నిర్మాణాలు జరిగే విధంగానే ప్రణాళికను సిద్ధం చేశారు. పనులు మొదలైన తర్వాత అందులో ఇంకేం లోటుపాట్లు ఉంటాయో చూడొచ్చు మనం. అప్పటి వరకు అయితే జరుగుతాయని ఆశించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.